ఒకప్పుడు ఏమైనా పెద్ద అనారోగ్య సమస్యలు వచ్చినా యాక్సిడెంట్లైనా హనుమకొండలోని ప్రైవేట్ ఆసుపత్రులకు కానీ వరంగల్లోని ఎంజిఎంకు వెళ్ళి చికిత్స చేసుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఎలాంటి ఎమర్జెన్సీ కేసు వచ్చినా మొదటగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 100 పడకల ఆసుపత్రికి చేరుకుంటారు. ఎందుకంటే ఇక్కడ మెరుగైన వైద్య సేవలు ఉండడం, అదేవిధంగా అరుదైన శస్త్రచికిత్సలు చేస్తున్నారు కాబట్టి ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. రోజులో సుమారు 1000 మందికి పైగా ఓపీలకు డాక్టర్లు వైద్య సేవలు అందిస్తున్నారు. అయినా కూడా ఈ ఆసుపత్రిలో సరిగ్గా వైద్యం అందడం లేదని పలు రకాల విమర్శలు చేస్తున్నాయి. అసలు ఈ ఆసుపత్రిలో వైద్యం సరిగ్గా అందుతుందా, ఎంతమంది వైద్యులు వైద్య సిబ్బందులు ఉన్నారో తదితర విషయాలు తెలుసుకునేందుకు మేమైతే 100 పడకల ఆసుపత్రికి రావడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు 100 పడకల ఆసుపత్రి సూపరింటెండెంట్ నవీన్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ చెప్పండి, ఈ ఆసుపత్రిలో ప్రజలకు ఎలాంటి వైద్య సదుపాయాలు అందుతున్నాయి? సో 12 విభాగాలలో స్పెషలిస్ట్ సేవలు అందుతున్నాయమ్మా. 12 డిపార్ట్మెంట్స్ అని అంటే ఫ్రంట్ లైన్ డిపార్ట్మెంట్స్ ఒకటి ఏంటంటే జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, గైనకాలజీ అండ్ ఆబ్స్టెటిక్స్, రేడియాలజీ, సైకియాట్రీ, డెర్మటాలజీ, ఈఎన్టీ, ఆప్థాల్మాలజీ, ఈ విభాగాలలో మాత్రం మనం వైద్య సేవలు అందిస్తున్నాం. సో ఈ పాయింట్ నెంబర్ 1 ఏంటంటే మీరు 100 పడకలు అన్నారు కదా, చిన్న కరెక్షన్, ఇప్పుడు అది 200 పడకలు అయింది. మనది విత్ ఇన్ 1 ఇయర్లో 23 నుంచి 24 వరకు మనది 200 పడకల ఆసుపత్రి జస్ట్ అఫీషియల్గా అనౌన్స్ చేయబోతున్నాం. మనం ఎమ్మెల్యే గారు టైం తీసుకున్న రోజు అనౌన్స్ ఫార్మాలిటీస్ అని అయిపోయినాయి. నౌ అవర్ హాస్పిటల్ ఇస్ 200 బెడెడ్ హాస్పిటల్ విత్ 12 స్పెషాలిటీస్. అందులో 6 స్పెషాలిటీస్లలో మనం 24 అవర్స్ ఇస్తున్నాం. లైక్ అనస్థీషియా 24 అవర్స్ ఉంటారు, ఆబ్స్టెటిషియన్ అండ్ గైనకాలజిస్ట్ 24 అవర్స్ ఉంటారు, జనరల్ సర్జన్, జనరల్ మెడిసిన్, పీడియాట్రిషియన్ అండ్ ఆర్థోపెడిక్స్. ఈ 6 విభాగాలలో మన దగ్గర విత్ ఇన్ ద కాంపౌండ్ వాల్ 24 అవర్స్ ఉంటారు. సార్, రోజులో ఎన్ని ఓపీలు వస్తున్నాయి, అందులో ఎంతమంది పేషెంట్లు అడ్మిట్ అవుతున్నారు? సో యావరేజ్ గా మనకు 30 to 40 ఐపీ అవుతున్నారు పర్ డే. అడ్మిషన్స్ 40 అవుతున్నారు. అందులో ఓపీ మినిమం ఆన్ ద యావరేజ్ 450 నుంచి 500 అవుతున్నారు. సీజన్ లో అయితే 900-1000 వరకు పోయారు. సో మనకు యావరేజ్ ఇప్పుడు కొంచెం డల్ ఉంటుంది, 400-450 అట్లా రికార్డ్ అవుతుంది. మరి ఇంతమందికి సరిపోను వైద్యులు కానీ వైద్య సిబ్బంది సరిపడా ఉన్నారు సార్? సో యాజ్ ఆన్ టుడే ఏంటంటే కొంచెం టెక్నికల్ సపోర్ట్ షార్టేజ్ ఉంది. బట్ ఏంటంటే మనం అకామిడేట్ అడ్జస్ట్ అన్ని చేస్తున్నాము. వైద్యులు అయితే వచ్చేస్తారు మనం. సో సిబ్బంది షార్టేజ్ ఎక్కడ వస్తుందంటే క్లినికల్ సైడ్ పిల్లలకు టీచింగ్ ఉంటుంది చూడండి. సో ఆ ఇష్యూస్లలో కొంచెం షార్టేజ్ అవుతున్నది. ఐ థింక్ విత్ ఇన్ 6 months అవి కూడా మొత్తం క్లియర్. ఈ ఆసుపత్రిలో ఏమేమి స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నారు? ఇప్పుడు చెప్పినాను కదా 12 విభాగాలలో. సో ఆ విభాగాలు అంటే ఫస్ట్ జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, రేడియాలజీ, సైకియాట్రీ, డెర్మటాలజీ, ఈఎన్టీ, ఆప్థాల్మాలజీ, ఈ అన్ని విభాగాలలో మనకు స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నాయి. ఒకప్పుడు 25 years బ్యాక్ అసలు పిహెచ్సికి పరిమితమైన భూపాలపల్లి నేడు 2025 వరకు ఒక మెడికల్ కాలేజ్ హాస్పిటల్ విత్ 200 బెడ్స్ అనేది రూపాంతరం చెందింది. ఇప్పటి వరకు ఎన్ని రకాల అరుదైన శస్త్రచికిత్సలు చేశారు మీరు? సో అరుదైన అంటే యాక్చువల్గా ఇంత ముందు లాస్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ 2024 లో కేవలం మనం కాన్పు ఆపరేషన్ మాత్రమే చేసాం. విత్ ఇన్ 1 year లో మనం ఇప్పుడు జనరల్ సర్జరీ కేసెస్ పర్ మంత్ యావరేజ్ గా 30 to 40 చేస్తుంది ఓన్లీ జనరల్ సర్జరీ. నెంబర్ 2, దాంట్లో జనరల్ సర్జరీలో కాంప్లికేటెడ్ కేసెస్ ప్రైవేట్ పోతే 1-2 లక్షలు ఖర్చు ఏంటంటే థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన ఆపరేషన్ చేస్తున్నాము, రొమ్ము క్యాన్సర్ చేస్తున్నాము, పారోటిడ్ అని అంటాం. ఇప్పుడు యాక్చువల్గా ఉన్నది అది కేసు కూడా. బయట పోతే వాళ్ళకి 2-2.5 lakhs అంటే వాళ్ళు ఎచ్చుకుంటూ వచ్చి ఇక్కడ అవుతుందా సార్ అంటే ఎల్లుండి ప్లాన్ చేస్తున్నాము ఆ కేసు, పారోటిడ్ కేసెస్ అని అంటున్నాము. ఇక సంబంధించిన హెర్నియా, హైడ్రోసిల్, అపెండిక్స్ ఇలాంటివి ఖచ్చితంగా చేస్తున్నాము. ఇది జనరల్ సర్జరీలో. ఆర్థోపెడిక్స్ ఇంత ముందు కట్టుకట్టి పంపించేవారు 24 లో. ఇప్పుడు 25కి వచ్చేసరికి ఆన్ ద యావరేజ్ 30 to 40 కేసెస్ అవి కూడా చేస్తున్నాం ఆర్థోపెడిక్స్. 24 గంటలు డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారా? ఈ 6 విభాగాలలో మనకు 24 గంటలు అందుబాటులో ఉంటారు. మరి అర్ధరాత్రి ఏమైనా ఎమర్జెన్సీ కేసు వచ్చినప్పుడు దానికి సంబంధించిన డాక్టర్ అందుబాటులో లేరని ఆరోపణలు వస్తున్నాయి, నిజమేనా? అది ఆరోపణలు వచ్చిన మాట వాస్తవం ఏమంటే ఏంటంటే ఇంటర్ప్రిటేషన్ రాంగ్ అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఎవరో లీడర్, ఎవరో రిపోర్టర్, ఎవరో పెద్ద మనిషి ఫోన్ చేస్తారు, పలానా పేషెంట్ పంపించినాం ఆపరేషన్ చేయని వాళ్ళే డిక్లేర్ చేస్తారు. ఆ పేషెంట్ నార్మల్ డెలివరీ అవుతుంది. సో ఈ క్రమంలో ఏంటంటే వాళ్ళ ఈగోస్ హర్ట్ అయిపోయి వీళ్ళు పట్టించుకోవట్లేదు, చేస్తలేరు అనేది ప్రాబ్లం అవుతుంది. ఇది ఒకటి మెయిన్ ప్రాబ్లం నెంబర్ 1.
నెంబర్ 2 ఏందనంటే ఇక్కడ ఏందనంటే అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ ఎక్కువ ఉన్నది పబ్లిక్. పేషెంటే రాడు, వీళ్ళు ఫోన్ చేసేసి పేషెంట్ రాడు, ఎవరు పట్టించుకోలేదు. అట్లా చాలా చాలా ఫన్నీ ఇన్సిడెన్సెస్ అయినాయి. సో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ నార్మల్ ప్రాసెస్ కాబట్టి మేము సీరియస్ గా తీసుకోము. సరే ఓకే, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి కాబట్టి ఇట్లా అవుతుంటాయి కానీ, బట్ ఎవ్రీ టైం మా స్టాటిస్టిక్స్ విల్ స్పీక్ అవర్ పర్ఫార్మెన్స్. సింపుల్ లైన్. ఓకే సార్, ఈ ఆసుపత్రిలో అందుబాటులో లేని వైద్య సేవలు ఏమైనా ఉన్నాయా? అందుబాటులో అంటే సరిపడే డిమాండ్ సరిపడా కొన్ని ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ రేడియాలజీ స్కానింగ్ చేస్తాను అనేసరికి ప్రజలు విపరీతంగా వస్తున్నారు. సో ఒక్కరే మేడం ఉన్నారు. సో ప్రొవిజన్ ఇస్తున్నాం మనం, కానీ సరిపడంత డిమాండ్ 24 అవర్స్ ఇచ్చేటట్టు లేదు. సో అక్కడ విమర్శలు మళ్ళీ స్టార్ట్. అసలే ఎక్స్రేకు దిక్కులేని హాస్పిటల్లో ఇప్పుడు ఎక్స్రే, స్కానింగ్ ఇవన్నీ, రేపొద్దున సిటీ స్కాన్ ఇవన్నీ వస్తున్నాయి. కాకపోతే ఒక్కసారి ఏమైందనంటే హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ పబ్లిక్లలో. మనమేమో ముందే చెప్తున్నాం ఓన్లీ ఓపీడీలో మాత్రమే, అంటే అవుట్ పేషెంట్ విభాగాలలో మాత్రమే డైలీ 50 వరకు స్కాన్ చేస్తున్నాం అని చెప్తున్నాం. ఏమైతుందంటే పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అయిపోయేసేసి మిడ్ నైట్ ఎమర్జెన్సీస్ కు మాకు స్కానింగ్ ఇప్పుడు కావాలంటే లేదనేసరికి ఇక్కడ ఏం లేదు అనేది ఒక ఇంటర్ప్రిటేషన్ చేయడం, కొన్ని అది స్టాఫ్ షార్టేజ్ వల్ల అవుతుంది. సో అతి త్వరలో దాన్ని కూడా మేము మీట్ అవుతాం. సో పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ అయిపోయినాయి మా హాస్పిటల్. ఆసుపత్రిలో ఎక్కడ చూసినా నీటిగా లేదంటూ విమర్శలు వస్తున్నాయి. ఎందుకు? సరిపడా శానిటేషన్ సిబ్బంది లేరా? సో శానిటేషన్ సిబ్బంది ఉన్నారమ్మా. సో హాస్పిటల్ మీరు అన్నట్టు హాస్పిటల్ ఇస్ డిసైడెడ్ బై శానిటేషన్, సెక్యూరిటీ అండ్ పేషెంట్ కేర్, ఆబ్వియస్లీ కరెక్ట్. బట్ ఏమైతుందంటే 50% మా తప్పుగా నేను ఒప్పుకుంటాను. నిరంతరం ఎంత చేసినా కానీ ఏమైతుందంటే 1000 మెంబర్స్ పర్ డే ఇక్కడ మూవ్ అవుతున్నారు. మన 200 బెడెడ్ హాస్పిటల్, 500 మినిమం ఓపీ, 250 సర్జరీస్ పర్ మంత్ అయ్యేసరికి మినిమం ఆన్ ద యావరేజ్ పర్ మంత్ పర్ డే 1000 పీపుల్ మూవ్ అవుతుంటారు. సో ఈ మూవ్ అయ్యే క్రమంలో ఏమవుతుందనంటే 3 షిఫ్ట్స్ చేసినా కానీ ఈ శానిటేషన్ దెబ్బతిన బయట తిరిగి వస్తుంటారు. ఇదంతా మడ్డీ ఏరియా, చుట్టూ ఫుట్ ప్రింట్స్ పడుతుంటాయి. వాళ్ళు మళ్ళీ క్లీన్ చేసినా మళ్ళీ పడుతుంటాయి, అవి చూడు క్లీన్ గా లేదు. ఇది ఒక అంశం. రెండోది పేషెంట్స్ దగ్గర కూడా మనం ఎక్స్పెక్ట్ ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు అక్కడే గిన్నె కడుగుతున్నారు, అక్కడే తింటున్నారు, అక్కడే పడిస్తున్నారు. ఇప్పుడు జస్ట్ మీరు బయటకు పోతే ఆపరేషన్ థియేటర్ బయట భోజనం చేస్తున్నారు. ఇప్పుడు మీరు రాకముందు వెళ్ళొచ్చు. సరే మినిమం ఎడ్యుకేట్ చేస్తున్నాం వాళ్ళని, మీకే ఇబ్బంది అవుతుంది. అది తిని కింద పడితే వాళ్ళే క్లీన్ చేసి ఒక దిక్కు పెట్టేస్తే సరిపోతుంది, పడేస్తున్నారు. కిటికీలకి వెళ్ళి బయట పడేయడము ఇవన్నీ. సో అయినా కానీ పేషెంట్స్ను మేము ఏమనుకుంటా మా సైడ్ శానిటేషన్ వాళ్ళని ఎప్పుడో అప్పుడు వాళ్ళని ఎంతూజియాస్టిక్గా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ శానిటేషన్ పరంగా ఇంకా ఇంప్రూవ్ చేస్తాం ఖచ్చితంగా. అదైతే డెఫినెట్లీ చేస్తాం. కొంచెం సిబ్బంది కొరత అంటే ఇప్పుడు 200 బెడెడ్ సరిపడేంత లేరు, బట్ విత్ ఇన్ 1 మంత్ అది కూడా వస్తుంది. డెఫినెట్ గా శానిటేషన్ మీతోనే అనిపిస్తాం బాగుంది అని చెప్పేసి అనిపిస్తాం. మరి సరిపడా లేరంటున్నారు కదా, మరి మీ పై స్థాయి అధికారులకు ఏమైనా చెప్పారా? అది ఆల్రెడీ చెప్పామమ్మా. ఇప్పుడు అఫీషియల్ గా 200 బెడెడ్ కనుక అఫీషియల్ గా వచ్చిన మరో విత్ ఇన్ 1 వీక్ 10 days లో కొత్త సిబ్బంది వస్తుంది. అది జస్ట్ ఏ మ్యాటర్ ఆఫ్ కపుల్ ఆఫ్ వీక్స్. ఇక్కడి హబ్ లో ఎన్ని రకాల పరీక్షలు జరుగుతున్నాయి? 52 టెస్టులు చేస్తున్నాం మనం. మరి కొన్ని రకాల పరీక్షలకు ప్రజలు బయటికి వెళ్తున్నారని విమర్శలు వస్తున్నాయి. దీనికి మీరేమంటారు? అది వాస్తవం అమ్మ. విమర్శలు అంటే ఏమైతుందంటే ఫస్ట్ థింగ్ మన దగ్గర నుంచి బయటికి పంపట్లేదు. వి మేడ్ ఇట్ వెరీ క్లియర్ టు ఆల్ సెక్యూరిటీ గార్డ్స్ బయట ల్యాబ్ ఎవరు కనిపించదని చెప్పేసి, ఇది వాస్తవం. రెండోది మన హబ్ లో ఇప్పుడు ప్రస్తుతం 52 ఉచితంగా చేస్తున్నారు. మరి ఎందుకు పోతున్నాయి అంటే ఒకటే ఒక రీజన్ ఏంటంటే ఇన్స్టాంట్ కావాలి. హబ్ లో పోయినప్పుడు కొన్ని పరీక్షలు 24 అవర్స్ తీసుకుంటాం. సో మన హబ్ అంటే మన ఓన్లీ జీజీహెచ్ఏ కాదు, చుట్టుపక్కల పిహెచ్సిస్ నుంచి కూడా వస్తుంటాయి. సో డైలీ వాళ్ళు దాదాపు 2000 పరీక్షలు చేస్తున్నారు. సో మిషనరీ బేస్డ్ కాబట్టి వీ టేక్ 24 అవర్స్. అంతా డిజిటలైజ్ అయ్యి మొత్తం కంప్యూటర్ ప్రింట్ తో రావడానికి మనం ముందే చెప్తాం 24 అవర్స్ పడతాయి అని చెప్పేసి. ఈ 24 అవర్స్ అనేసరికి ఆగాక కొందరు ఏంటంటే బయటకు వెళ్తారు. ఇది ఒక అంశం. రెండోది మరి ఎమర్జెన్సీస్ అయితే ఎట్లానంటే ఎమర్జెన్సీ ల్యాబ్ మన దగ్గర ఉన్నది. ఎమర్జెన్సీ సర్జరీస్ కు, ఎమర్జెన్సీ కేసెస్ కు మనకి ఇన్స్టాంట్ విత్ ఇన్ కపుల్ ఆఫ్ అవర్స్ 1-2 అవర్స్ లో చేసి ఇచ్చేస్తున్నాం. 99% 3 పరీక్షలు అఫీషియల్ గా మేము బయటికి అలో చేస్తున్నాం. ఒకటి ఏంటంటే సీరం ఎలక్ట్రోలైట్స్ అంటాం, అది ఇక్కడ అవకాశం లేదు, ఇంకా కొంచెం టైం పట్టేటట్టుంది, అది ఒకటి బయట చేయించామని చెప్తుంది. కోయాగులేషన్ ప్రొఫైల్ అంటాం, అది ఇక్కడ కూడా మిషనరీ ఇంకా రాలేదు, అది ఇంకా కొంచెం అప్గ్రేడెడ్ అయితే అది కూడా వస్తుంది పాసిబుల్, అది కూడా కపుల్ ఆఫ్ మంత్స్. సో ఆ 2-3 అఫీషియల్గా పర్మిషన్ ఇచ్చిన, మిగతా వాటికి ఎవ్వరు వెళ్ళొద్దనే చెప్తున్నాము. ఇక్కడ నుంచి ల్యాబ్ వాళ్ళు వచ్చి మాత్రం అవుట్ ఆఫ్ క్వశ్చన్ రానివ్వము. అది చాలా చాలా చేంజ్ ఉంది. అండ్ సమ్ బ్లైండ్ అలిగేషన్స్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, ఆడికి రాస్తాను బయటికి రాస్తాను అనేది చెప్పేసి. ఇప్పుడు మందుల పరంగా కూడా చెప్తాను బయటికి రాస్తాను అంటారు, యాక్చువల్గా పేషెంట్సే అడుగుతారు. కాంబినేషన్ మందులు గవర్నమెంట్లు ఉన్నాయమ్మా, అంటే 2-3 మందులు కలిపి ఒక దాంట్లో ఉండేది.
మన దగ్గర జనరిక్ మందులు ఉంటాయి. ఉమ్, సో అట్లా రాసినప్పుడు కొందరు పేషెంట్స్ ఏందనంటే బయటికి రాయండి సార్, బయటికి రాయండి అని అంటారు. లేకపోతే అది చిట్టి తీసుకొని పోయి బయట అయితే బాగా పనిచేస్తాయి అనే అపోహ మీద వాళ్ళు బయట కొట్టుకుంటారు. అసలు ఇక్కడ నుంచి బయటికి పోవాలంటే మందుల షాప్కి 5 కిలోమీటర్స్ పోవాలి. సో ఇదొకటి మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది. అండ్ వన్స్ అగైన్ ఈ సందర్భంగా మీ ద్వారా చెప్పేది ఏంటంటే నిజంగా మనది ఇప్పుడు లాస్ట్ చాలా స్ట్రిక్ట్ ఉన్నాయి. ఎవ్రీ మెడిసిన్ విల్ బి అండర్ స్క్రూటనైజ్. చాలా బాగా పనిచేస్తున్నాయి. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు ప్రాబ్లం వస్తే మా మందులే వేసుకుంటాం. ఉమ్. సో దట్ స్పీక్స్ వాల్యూమ్స్ అంతే. ఇన్ని రకాల వైద్య సేవలు, అరుదైన శస్త్రచికిత్సలు చేస్తున్న మీపై ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి? నేను ఇంతకుముందు చెప్పినా కదమ్మా, వీ కెనాట్ సాటిస్ఫై ఆల్ ద పీపుల్ ఆల్ ద టైం అట్లా. సో వన్స్ ఏంటంటే ఒక మాబ్, ఒక జనం కనుక ఒక దగ్గర అక్యూములేట్ అయితే సాధారణంగా పీపుల్ టెన్ టు కాన్సన్ట్రేట్ దేర్. అనూహ్యంగా ఈ హాస్పిటల్ ఒక్క స్థాయి పెరిగేసి మీరే చూడండి నడుస్తుందా నడుస్తలేదా అనే దానికి ఏకైక ఎగ్జాంపుల్ బయట ప్రైవేట్ హాస్పిటల్స్ పరిస్థితి ఏంటి. సింపుల్ ఎగ్జాంపుల్, నేనేం చెప్పట్లేదు, వాళ్ళనే ప్రైవేట్ హాస్పిటల్స్ని అడగండి ఎట్లున్నది పరిస్థితి లేదు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే హాస్పిటల్ అనగానే చెప్పాను కదా, డైలీ 1000 మెంబర్స్ అక్యూములేట్ అవుతారు. సో లైమ్ లైట్ లాగా రావాలంటే ఇంత బురద చల్లాలి. సింపుల్ గా పాజిటివ్నెస్ చాలా మంది యాక్సెప్ట్ చేస్తారు, నెగిటివ్ వచ్చి సింపుల్ పేషెంట్ ప్రతి దానికి ఏంటంటే సూపరింటెండెంట్ సస్పెండ్ చేయాలనేది ఒకటి అన్నది. సో ఐ ఎంజాయ్ ఇట్ ఇన్ ఫ్యాక్ట్. కానీ బట్ ఏందనంటే మనం పని చేయించాలి, గైడ్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. విమర్శ చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు మీరు శానిటేషన్ అన్నారు, ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తామని చెప్తున్నాను. బట్ సేవలు ఓపిక ఉండాలి. ఖచ్చితంగా మంచి మంచి సేవలు అందిస్తున్నాము, అవి యూజ్ చేసుకుంటే పబ్లిక్ హెల్ప్ఫుల్ ఖచ్చితంగా. అది ఇక క్రిటిసిజం అని అంటే, సో వెన్ యూ క్రిటిసైజ్ ఓన్లీ యూ గెట్ ఇన్ టు లైమ్ లైట్. సో కొందరు ఆ ట్రెండ్ తీసుకుంటున్నారు, బట్ వాళ్ళు ఏంటంటే దే మేడ్ ఏ లాఫింగ్ స్టాక్ అంతే, ఏం చేయలేదు. కొంతమంది వైద్యులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని, వారి ప్రైవేట్ క్లినిక్లకు ఇచ్చే ప్రాధాన్యత వారి డ్యూటీలకు ఇస్తున్నారని చెప్తున్నారు. దీనికి మీరేం చెప్తారు? ఇప్పుడు దీంట్లో ఒకటే అన్నాం అంశము, వెరీ గుడ్ క్వశ్చన్. ఫస్ట్ థింగ్, ఇక్కడ పనిచేసేటోళ్ళకి బయట ఎవరు క్లినిక్స్ లేవు. ఈవెన్ ఐ డోంట్ ప్రాక్టీస్, ఓన్లీ ప్రాక్టీసింగ్ బిజీ ప్రాక్టీషనర్స్, అవుట్ సైడ్ ప్రాక్టీషనర్స్ ఇక్కడ ఎవరైనా ఆఫ్టర్ 4 చేస్తారు. లోకల్ ప్రాక్టీస్ చేసేటోళ్ళు, లోకల్ హాస్పిటల్స్ ఉన్న ఒక్క డాక్టర్ కూడా ఇందులో పనిచేస్తారు. ఆన్ రికార్డ్ చెప్తున్నారు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ ఏంటంటే సీనియర్ ప్రొఫెసర్స్కు పెరిఫెరల్స్లలో వైద్యం అందించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళని ఒప్పించి మెప్పించి బతలాడి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసి వచ్చారు ప్రొఫెసర్ క్యాడర్ వాళ్ళని. సో ఆబ్వియస్గా ఏంటంటే వాళ్ళు దే ఆర్ పర్మిటెడ్ ఫర్ ప్రాక్టీస్ ఆఫ్టర్ 4 o'clock. సో వాళ్ళు అందుబాటులో ఉంటారు. వాళ్ళ స్థాయి కేసెస్ వస్తే వాళ్ళు ఖచ్చితంగా హ్యాండిల్ చేస్తారు. ఇప్పుడు మా ప్రిన్సిపాల్ గారు ఉన్నారు, సీనియర్ మోస్ట్ ఫిజిషియన్ ఇన్ ఎంజిఎం, తను వచ్చాడు. సో అట్లా ఫ్యాకల్టీ, మంచి ఫ్యాకల్టీ ఉన్నది మనకు. మన గైనకాలజీ వాళ్ళు కూడా చాలా అద్భుతమైన ఫ్యాకల్టీ ఉంది. సో ఇది వదిలేసి వాళ్ళ ప్రైవేట్ ప్రాక్టీస్ అనే వాళ్ళైతే ఇక్కడైతే ఏం లేరు. సి ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ క్రిటిసిజం అంతే. కానీ బ్యాడ్లకి ఏంటంటే ఇక్కడ వరకు క్లినిక్స్ లేవు. వరంగల్ నుంచి కొందరు వస్తున్నారు వాస్తవమే, బట్ అవుట్ సైడ్ దే ఆర్ ప్రాక్టీసింగ్ అవర్స్. అది డెఫినెట్లీ. సార్, మొత్తానికి ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో వాళ్ళ లక్, ఒక అద్భుతమైన హాస్పిటల్ వచ్చింది, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, మా సర్వీసెస్ తీసుకోండి. అండ్ సింపుల్ ఏంటంటే అన్కండిషనల్ సర్వీస్ అయితే చేస్తాం. వెదర్ సంబడి క్రిటిసైజెస్, వెదర్ సంబడి డిస్కరేజెస్, ఏం అవసరం లేదు. కలెక్టర్ గారి ద్వారా కానీ, ఎమ్మెల్యే గారి ద్వారా కానీ, ఈవెన్ హెల్త్ మినిస్టర్ గారు మొన్ననే రివ్యూ చేశారు. లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు వారు ఖచ్చితంగా. సో ఇంకా ఎంకరేజ్ చేసేస్తే మేము కొన్ని ఏంటంటే ఇన్స్ట్రుమెంట్స్ పరంగా కానీ, డ్రగ్స్ పరంగా కానీ, ఫ్యాకల్టీ పరంగా కానీ, ఇవన్నీ కనుక ఎంకరేజ్ చేసేస్తే డెఫినెట్గా ఇంకా మంచి బెటర్ సర్వీసెస్ టు భూపాలపల్లి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మనకు బ్లడ్ బ్యాంక్ పరంగా తీసుకుందాం. ఇన్ని రోజులు బ్లడ్ బ్యాంక్ అని అంటే వరంగల్ పోవాల్సి వచ్చేది, ఇప్పుడు బ్లడ్ మన దగ్గరనే ఇస్తున్నాం. ఇంతకుముందు ఏంటంటే రక్త కణాలు తగ్గుతాయి, డెంగ్యూ జ్వరం అని అంటారు కదా, ఆ కణాలు ఇప్పుడు విత్ ఇన్ 1 week అది కూడా అనౌన్స్ అవుతుంది. మన దగ్గర ప్లేట్లెట్స్ కూడా దొరికే అవకాశం వచ్చేసింది. నెంబర్ 3 ఒకటి అనుకుంటాం, హబ్ మనం 52 టెస్టులు, ఇంకా కొంచెం ఎంకరేజ్ చేస్తే 134 టెస్టుల వరకు చేసేటట్టు ఉంది. సో మనకేందనంటే ఎంకరేజ్మెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్యాకల్టీ ఇచ్చేసి, అవసరమైన ఫ్యాకల్టీ ఇచ్చేసి, అవసరమైన డ్రగ్స్ ఇచ్చి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మెల్లమెల్లగా వస్తున్నాయి. ఖచ్చితంగా ఇంకా చాలా ఎక్కువ పెరుగుతుంది, ఇంకా ఇన్పుట్ పెరుగుతుంది. డైలీ 1200 ఓపీ వస్తుంది. అది 300 సర్జరీస్ ఈజీగా విత్ ఇన్ 1-2 months లో కూడా ఇంప్రూవ్ అవుతుంది ఖచ్చితంగా. అది అండ్ ఎవ్రీ డే దెర్ విల్ బి అన్ ఇంప్రూవ్మెంట్ ఫర్ జీజీహెచ్ భూపాలపల్లి. అండ్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, ఇట్లా క్రిటిసైజ్ చేస్తుంటే మేము కూడా అలర్ట్ అవుతాం. ఓకే, ఇంకెక్కడన్నా లోపాలు జరుగుతానా అని చెప్పేసి చూడడానికి ఒక పాజిటివ్గా తీసుకుంటాం. అట్లా ఏం లేదు విషయం. సో వీఆర్ వర్కింగ్ అనేది ఒకటి మాకు కూడా ఒక మెసేజ్. సంబడి క్రిటిసైజ్ చేసి
వీఆర్ దేర్, వీఆర్ రికగ్నైజ్డ్, వీఆర్ ఇన్ ద ఫీల్డ్ అని. అండ్ అందరి పబ్లిక్ చెప్పేది ఏంటంటే, సో డబ్బులు అనవసరంగా వేస్ట్ చేసుకోకండి, మన దగ్గర అన్ని సేవలు అందుతాయి. అట్లీస్ట్ ఏందనంటే రాగానే నాకు స్పెషల్గా పిలిచేసి కూర్చోబెట్టి డిస్కస్ చేయాలి నా డిసీజ్ అనేది ట్రెండ్ వదిలేయండి. ఎవ్రీ సర్జరీ డిఫికల్ట్ కేసెస్ అయినా మన దగ్గర అవుతాయి. మన దగ్గర మంచి ఫ్యాకల్టీ ఉన్నది, వాడుతుంది. అనవసరంగా అప్పో చేసి వరంగల్ పోయి లక్షలు ఖర్చు పెట్టుకునే పని చేయ. డెఫినెట్గా క్వాలిటీ ఆఫ్ కేర్ అయితే మన దగ్గర ఉంది ఖచ్చితంగా. దానికి ఒకటే ఒక ఎగ్జాంపుల్, మా స్టాఫ్ సిక్ అయితే మా దగ్గర అడ్మిట్ అవుతారు, మా స్టాఫ్కి ఆపరేషన్ అయితే మా దగ్గరనే సర్జరీ చేసుకుంటాను. దాంట్లో ఒక ఎగ్జాంపుల్ మొన్న ఒక కాన్ఫ్ చేసినాం. ఆమె మొత్తం తిరిగి వచ్చేసి హెల్ప్లెస్గా మళ్ళీ మా దగ్గరికి వచ్చింది. సార్ ఇక్కడ తప్ప ఇక్కడ కాదు అని అన్నారు. సో ఆమెకి ఇక్కడే చేసినాము. సెకండ్ ఇయర్ తర్వాత మెడికల్ కాలేజ్ పిల్లల్ని ఇక్కడ తీసుకొస్తాం. సో ప్రాక్టికల్ ట్రైనింగ్ అన్నట్టు. మార్నింగ్ అవర్స్లో పేషెంట్స్ని ఏం చేస్తామంటే ఆ స్టూడెంట్స్కి ఒక పేషెంట్ అలాట్ చేస్తాం. చేసి ఒక పేషెంట్ని ఎట్లా అప్రోచ్ కావాలనేది మనం చెప్తాం అన్నట్టు టెక్స్ట్ బుక్స్తోని. సో చెప్పిన తర్వాత వాళ్ళు హిస్టరీ తీసుకుంటారు పేషెంట్, నీకు ఏమైంది, ఏ ఊరు, ఎందుకు వచ్చినావు, ఏమేమి ఇవన్నీ తీసుకుంటారు. సో దీనికి ప్రతిరోజు ఒక ప్రొఫెసర్ కానీ ఒక ఫ్యాకల్టీ కానీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాళ్ళు ఎక్కడ తప్పులు చేస్తారు, పేషెంట్ని ఎట్లా అప్రోచ్ కావాలి అనేది మన దగ్గర స్టార్ట్ అయింది. రెండోది ఏంటంటే ఇంకా నెక్స్ట్ ఏమవుతుంది, ఇంకా అప్గ్రేడేషన్లు ఏమవుతుంది అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పటివరకు మనకు మీద సౌండ్ వచ్చింది. సో ఇప్పటికి 200 బెడ్స్ కదా, మీద ఇంకో ఫ్లోర్ వేసి ఇంకో 100 బెడ్స్ పెంచుతున్నాం, 300 బెడ్స్ అవుతున్నాయి. నెంబర్ 2 ఏంటంటే ఫ్యాకల్టీ అనేది కొన్నిసార్లు ఏంటంటే బ్యాచ్లు, ఇది మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కాబట్టి బ్యాచెస్ పెరిగిన కొద్దీ ఫ్యాకల్టీ పెంచుతుంటారు గవర్నమెంట్. మనకు స్పెషల్గా అంటూ ఇవ్వడం ఉండదు, యాజ్ పర్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ నామ్స్ ప్రకారం పెంచుతుంటారు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 బ్యాచ్లు వచ్చినాయి భూపాలపల్లికి, ఆ 2 బ్యాచ్లకు సరిపడే ఫ్యాకల్టీ స్థాయిని అట్లా పెంచుతారు. ఇక్కడ ఓపీ ఎక్కువ వచ్చింది కదా, లేకపోతే ఈ డిపార్ట్మెంట్లో తక్కువ ఉన్నారు కదా అనేటట్టు పెంచారు అన్నట్టు వాళ్ళు. సో అదొకటి పర్టికులర్గా వాళ్ళు చూస్తారు. సో ఆ ప్రారంగా చూసినా కానీ మనకు సఫిషియెంట్గా ఉన్నారు. ఈ 4th క్లాస్ స్టాఫ్ కానీ కాకపోతే సపోర్టింగ్ స్టాఫ్ కానీ ఊహించని విధంగా మనకు ఇన్పుట్ వచ్చేసరికి మీటర్ సరిపోతలేదు. సో దాని గురించే రిక్వెస్ట్ పెట్టినాం. అండ్ అడిషనల్గా ఇప్పుడు ఏంటంటే మీరు వినే ఉంటారు సిటీ స్కాన్ అని చెప్పేసి. యాక్చువల్గా అది ఏంటంటే ఫార్మాలిటీ ప్రకారం కొంచెం లేట్ అవుతుంది మనం పెట్టి. అసలు ఈ 4 లక్షల జనాభా సిటీ స్కాన్ గవర్నమెంట్ పరంగా అవసరమా, ప్రైవేట్ పరంగా ఎవరైనా కొనుక్కోవచ్చు, అవసరమా, ఇంత ఇన్సిడెన్సెస్ ఉన్నాయా అని వాళ్ళు సర్వే చేస్తారు. సో మనకేంటంటే సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఈసీఐ వాళ్ళు ఒక సిటీ స్కాన్ ఇచ్చారు, వాళ్ళు కన్విన్స్ అయ్యారు. వాళ్ళు 3 రిపోర్ట్స్ పెడతారు, అంటే ఏంటంటే మ్యానిపులేట్ చేయకుండా వచ్చి ఈ యాక్సిడెంట్స్ నిజమేనా, ఇంత చిన్న టౌన్కు సిటీ స్కాన్ అవసరమా ప్రభుత్వ పరంగా వాళ్ళు కన్విన్స్ అయ్యారు. బహుశా యాక్చువల్గా ఈ ఇయర్లోనే రావాలి, లాస్ట్ ఇయరే రావాలి. సో వాళ్ళది ఏంటంటే ఏదైనా డొనేట్ చేస్తే ఇట్స్ నాట్ ఫ్యాబ్రికేటెడ్, ఒరిజినల్ ఇస్తారు అన్నట్టు. సో టోటల్ ప్యూర్ అన్నట్టు, రెడీమేడ్ చేస్తారు. వాళ్ళ ప్రకారం ఫిబ్రవరిలో వస్తుంది. నెంబర్ 2 వెంటిలేటర్స్. మనకి ఎక్కడ కొరత వస్తుంది, పెద్ద కేసులు ఇంకా పెద్ద కేసులు ఎందుకు చేస్తలేము, ఈ తల దెబ్బలు తగిలిన కేసులు ఎందుకు చేస్తలేము అన్నట్టు వెంటిలేటర్స్. సో ఆ వెంటిలేటర్స్ మన ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు చొరవ తీసుకుని హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా 2 వెంటిలేటర్స్ దాదాపు అయిపోయినాయి, డిజైన్స్ అన్నీ అయిపోయినాయి. వాళ్ళు కూడా వచ్చి ఎక్కడ పెడతారు, ఎవరు ఆపరేట్ చేస్తారు, సపోర్టింగ్ అసలు స్టాఫ్ ఉన్నదా లేకపోతే కొబ్బరికాయ కూడా రూమ్ లేసి తాళం పెడతారా అని చెప్పేసి వాళ్ళు కూడా చెక్ చేసుకున్నారు, కన్విన్స్ అయినారు. వాళ్ళ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం కూడా ఓకే అయిపోయింది, అది కూడా ఒక 2 వీక్స్లో వస్తుంది. నెంబర్ 3 బ్లడ్ బ్యాంక్ చెప్పినాను. నెంబర్ 4 ఇందరమ్మ క్యాంటీన్, అది ఒకటి ఎమ్మెల్యే గారు ఓపెన్ చేస్తారు. ఇంకోటి నెంబర్ 5 ఏంటంటే గుండె డాక్టర్ కోసం ట్రై చేస్తున్నాం, కార్డియాలజిస్ట్ కోసం రిక్వైర్మెంట్ ఉన్నది. ఇక్కడ నుంచి రావాలంటే 85 కిలోమీటర్స్ అవుతుందని చెప్పేసి మన గౌరవ ఎమ్మెల్యే గారు మొన్న హెల్త్ మినిస్టర్కి ఇచ్చారు. హెల్త్ మినిస్టర్ గారు నన్ను క్రాస్ చెక్ చేశారు మన మీటింగ్, అసలు మీకెందుకు కార్డియాలజిస్ట్ అని అన్నాడు. అంటే సార్ అది అవే ఫ్రమ్ మెయిన్ టౌన్, ప్రతి దానికి పోవాల్సి వస్తుంది, ఓన్లీ కన్సల్టేషన్స్. ఎందుకంటే మన దగ్గర ఈసీజీస్ ఉన్నాయి మెషిన్స్, కన్సల్టేషన్స్ కోసం అన్నా మీరు కాంట్రాక్ట్ బేసిస్ ఇచ్చిన ఒక కార్డియాలజిస్ట్ ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పినాం. అయితే డూ యూ రిక్వైర్ ఇటా లేకపోతే నిజంగా అసలు అవసరం ఉందా లేదా అంటే, మనది ఏంటంటే కోల్ మైనింగ్ ఏరియా, సో ఆల్కహాల్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది. సో ఆబ్వియస్గా హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. అందుకోసం స్టేట్లో ఫస్ట్ టైం అనేది ఎన్సిడి క్లినిక్ స్టార్ట్ చేసింది. ఎన్సిడి క్లినిక్ అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, ఓపెన్ బై హెల్త్ మినిస్టర్ ఒక 1 month బ్యాక్. అది స్పెషల్ క్లినిక్ ఓన్లీ ఫర్ బీపీ అండ్ షుగర్ పేషెంట్స్ కోసం. దాని తర్వాత ట్రాన్స్జెండర్ ఓపెన్ చేసినాం. మన దగ్గర 38 మెంబర్స్ ఉన్నారు ఈ ఏరియాలో, వాళ్ళ కోసం స్పెషల్ అని చెప్పేసి మనకు మళ్ళీ స్టార్ట్ చేసింది ఇట్లా. సో డెవలప్మెంట్ ఈస్ క్లియర్ దేర్, కానీ సర్వీసెస్ లేవు, నెగ్లిజెన్స్, ఇదన్నీ మనం జస్ట్ లాఫ్ అబౌట్ అండ్ లీవ్ ఇట్ అని అంతే, సింపుల్. సో వైద్య సేవలు అందుబాటులో లేవని అంటున్నారు కదమ్మా, కంప్లైంట్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ ఉన్నాయి. దానికి మై సొల్యూషన్ అండ్ మై ఆన్సర్ ఫర్ దట్ ఈస్, మీకు ఏమైనా సమస్య వస్తే నాది లిటరల్గా టోల్ ఫ్రీ నెంబర్, మిస్డ్ కాల్ ఇచ్చినా ఏ టైంలో అయినా నేను కాల్ బ్యాక్ చేస్తాను.
సో మీకు ఆపరేషన్ పరంగా లేకపోతే ఇంకే పరంగా కానీ ఇబ్బంది అవుతుంది, మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరనే ఫీలింగ్ మీకు ఉంటే, నేను అందరి ప్రజలకు, లీడర్లకు అందరూ చెప్పేది ఏంటంటే ఒక రింగ్ ఇయ్యండి. కాకపోతే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసినా చెప్పండి. వాళ్ళు ఏదో చెప్పంగానే మీరు చెప్పడం కాదు. సో వాస్తవం అయితే ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. ఖచ్చితంగా సస్పెన్షన్స్, మెమోస్ ఇవ్వడం కూడా జరిగింది కొందరికి. నాకు ఫోన్ చేస్తే పర్సనల్‌గా నేను ఖచ్చితంగా ఫాలో అవుతా. 100% గ్యారంటీ ఇస్తున్నా. ఏ సర్జరీ అయినా, ఏ పబ్లిక్ అయినా గానీ వీఆర్ హియర్ టు సర్వ్ ద పూర్. వైద్యం అనేది బయట చాలా కాస్ట్‌లీ. సో ఇబ్బందైతే వీఐపీ ట్రీట్మెంట్ కోసం కాదు. ఇబ్బందైతే ఖచ్చితంగా ఫోన్ చేయండి. పర్సనల్‌గా నేను ఫాలో అప్ అయ్యి చేపిస్తా. అంతేగాని నేను క్యూలో నిలబడా సార్ ఓపీ కోసం నన్ను డైరెక్ట్‌గా పిలిపియరా అని అంటే మాత్రం కష్టం. ఇవి ఇట్లాంటివి అయితుంటాయి నాకు ఇబ్బందులు. సో సర్జరీ ఏందనంటే కాదనంగా వాళ్ళ ఇంటి దగ్గర డిసైడ్ చేసుకోండి సార్. ఇప్పుడే మీరు రాకముందు ఒక ఇష్యూ అదే అయితుంది. డైరెక్ట్ సెక్షన్ చేయమంటారు. ఆ పేషెంటే రాలేదు, వస్తాను సార్ సెక్షన్‌కు రెడీ పెట్టుకోండి అంటే సిజేరియన్ సెక్షన్ ఆపరేషన్ చేయమని చెప్తారు పేషెంట్స్. లీడర్ వాడు హర్ట్ అయితాండు. అట్లా రానియవ్వ ఫస్ట్ పేషెంట్ చూద్దామని చెప్పేసి. సో ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి. బట్ స్టిల్ ఆ పార్ట్ మమ్మల్ని చూడనివ్వండి. ఏం చేయాలి, ఎట్లా చేయాలనేది మమ్మల్ని చూడనియండి. ఆ అంశంలో కనుక మాకేమన్నా మీకేమన్నా ఇబ్బంది అయితే నాకు చెప్పండి. ఖచ్చితంగా రియాక్ట్ అయితా, రెస్పాండ్ అయితా అండ్ పేషెంట్ విల్ గెట్ ద బెనిఫిట్ డెఫినెట్లీ. జిల్లా ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఎవరు కూడా వాళ్ళ డబ్బులను వృధా చేయకుండా జిల్లా ఆసుపత్రికి వచ్చి మెరుగైన వైద్యం చేపించుకోవాలని డాక్టర్ నవీన్ కుమార్ చెప్తున్నారు.